आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज इस चैनल पर आपको खुशामदीद। एल्लारेड्डी को साफ सुथरा शहर बनाने के अज़म के साथ एमएलए मदन मोहन राव ने एल्लारेड्डी स्वच्छ यात्रा का एहतमाम किया। प्लास्टिक के इस्तेमाल के खिलाफ मुहिम के दौरान एमएलए ने खुद सफाई मुहिम में हिस्सा लिया और उन दुकानदारों को एजाज से नवाजा जिन्होंने प्लास्टिक का इस्तेमाल बंद कर दिया है। मदन मोहन राव ने कहा कि उनका मकसद एल्लारेड्डी को मुल्क का नंबर 1 साफ तरीन शहर बनाना है। కాంట్రాక్టర్స్ మేమందరం కలిసి చేసినాం. వాళ్ళు కూడా మార్కింగ్ ఇచ్చుకున్నారు కానీ ఇంకా పని స్టార్ట్ చేయలేదు. దీన్ని ఇదే విగ్రహాన్ని మధ్యన సెంటర్ పెట్టచ్చు అని అడిగినాం, రిక్వెస్ట్ చేసినాం. కానీ వాళ్ళు ఏమంటారంటే సుప్రీంకోర్టు లా ప్రకారం మనం వైలేట్ అయితే సార్ అసలు మధ్యన మనం హైవే మధ్యన పెట్టలేము, కానీ పక్క జరిపి మళ్ళీ సేమ్ విధంగా హైవే పెట్టి స్పీడ్గా వెళ్ళిపోతాము. ఒక్కసారి హైవే అయిందంటే ఫెన్సింగ్ పెట్టినామంటే ఇక అలా ఇప్పుడు గోపాల్పేట లైన్ చూసినారు, గోపాల్పేట లెక్కనే స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా వెళ్తుంది. కాక ఈ మార్కింగ్ ఇక్కడ వీడికి కాకుండా దీన్ని పక్కన జరిపి ఇదే డెవలప్మెంట్ గురించి ఒక కమిషనర్ గారు మనకు కొంత సార్ దీని గురించి ఆలోచన చేద్దాం సార్. తమరు అన్నట్టు మనము ఈ 3 విగ్రహాలు మనకి ఇంపార్టెంటే కాబట్టి మనము ఎక్కడ అవైలబిలిటీ ఉంటే బాగుంటుంది. కానీ మనం డబ్బులు కూడా పెట్టుకున్నాం సార్. బ్యూటిఫికేషన్లో భాగంగా వాటిని డెవలప్ చేసి ఏ ప్లేస్ అయితే సూటబుల్ అవుతుందో మనం ఒక కమిటీ వేసుకొని చేద్దాం. అది కూడా అడిగినాం మేము, మెదక్ కూడా అడిగినాము, ఆపోజిషన్ కూడా అడిగినాం మేము. మెదక్లో మాకు ఇక్కడ ఎందుకంటే ఆ మెదక్ పాత హైవే కింద కన్సిడర్ చేయలేదు, అది సిటీ కింద చేసారు. ఇది కంప్లీట్ హైవే అని చెప్తా ఉన్నారు. అదే ఆపోజిషన్ కూడా అది బైపాస్ పెట్టుకున్నారు కనుక నేను వదిలేసింది. అది బైపాస్, మనకి బైపాస్